మేడిగడ్డ ఇప్పుడు మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇది ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూలో. కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కాకుండా మేడిగడ్డ మీద ఎందుకు చేస్తున్నారని మనం అడుగుతున్నాం. సో స్టిల్ అదే ఆలోచనతో అదే ధోరణితో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టే కనిపిస్తున్నది. వాళ్ళ లైన్ చాలా క్లియర్గా ఉన్నది. ఓన్లీ ఆన్ మేడిగడ్డ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది, కాంక్రీట్ కొట్టుకొచ్చింది అని రోజు ఆ పేపర్లలో రాయించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు యాక్చువల్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడో చెప్పింది, ఒక 2 నెలల క్రితమే ఎలక్షన్లకు ముందే వాళ్ళు రిపోర్టే ఇచ్చి ఏకంగా ఇది వైబుల్ కాదు, ఇది పనికిరాదు, దీని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాలి, అంతవరకు దీన్ని వాడడానికి వీల్లేదని. ఇంకా కొత్తగా వీళ్ళు తేల్చేది ఏముంది? ఇప్పుడు ఎందుకు ఈ దిశగా వీళ్ళు ఆలోచిస్తున్నారని అర్థం కావట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకి ఆర్థికంగా గుదిబండ అవుతుంది. ఇది చూడడానికి అద్భుతంగా ప్రాజెక్ట్ ఉంటుంది తప్ప మేడిపండు చూడు మేలిమయుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి మనం ముత్తుకుంటున్నాం. అసలు ప్రాథమికంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంతవరకు కొత్త ప్రభుత్వం బయటకు ఎందుకు పెట్టట్లే? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్టు, ఏ ప్రాజెక్ట్ రిపోర్టు కేసీఆర్ గారు ఎక్కడెక్కడ లోన్లు తెచ్చుకున్నారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతవరకు డిపిఆర్ అధికారికంగా బయట పెట్టలే. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది. అసలు కాళేశ్వరం డిపిఆర్ ఎందుకు బయట పెట్టలే ఇప్పటి వరకు? ఏ డిపిఆర్ చూపించి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు? బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఏ డిపిఆర్ చూపించారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఏ డిపిఆర్ చూపించారు? నేషనల్ ఎన్టీపీసీకి ఏం చూపించారు? పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఏం చూపించారు? రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్కి ఏం చూపించారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏం ఆరోపణలు చేసినాయి? వీళ్ళు ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క డిపిఆర్ చూపించారు. అసలు ఒరిజినల్ డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడిగినా కూడా ఇవ్వలేదు అన్నది. కాగ్ పదే ప్రతి సంవత్సరం తన రిపోర్ట్లో అఫీషియల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా ఇంత గుదిబండ అవుతుందని గత 5 సంవత్సరాల నుంచి కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి కాగ్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక మీద ఏమి ఎంక్వైరీ చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం కదా, ఓవరాల్ ప్రాజెక్ట్, టోటల్ ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు 30,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్టుని 1,50,000 కోట్లకు తీసుకెళ్లి 1,30,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరని ఆరోపణలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలన్నీ ఆరోపణలు చేసినాయి, మన ఉద్యమకారులు ఆరోపణలు చేశారు, ప్రశ్నించే గొంతులన్నీ ఆరోపణలు చేసినాయి. 60 రోజులైనా కూడా కాళేశ్వరం డిపిఆర్ ఎందుకు బయట పెట్టలేదు? అదే మురళీధరన్ ఎందుకు తీసుకెళ్తున్నారు? స్టిల్ ఇంకా ఉన్నాడు వాడు. మరి ఇప్పుడు మురళీధర్ ఉన్నాడు, హరిరాము, నాగేందర్రావు, వెంకటేశ్వర్లు, అదే ఈఎన్సీలో దొంగల మూట అంతా, అలీబాబా దొంగల మూట అంతా రివీల్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక్క మేడిగడ్డలో 2 పగుళ్ళు చూపించి మేడిగడ్డ అంటున్నారు కదా. మొత్తం ప్రాజెక్టు మీద ఇంకొకటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఒక సాధనం, విజిలెన్స్ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయొచ్చు. కాంట్రాక్టర్ల మీద మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు కేసీఆర్ కర్త కర్మ క్రియ అయితే, సృష్టికర్త కేసీఆర్ అయితే, సూత్రధారులు కేసీఆర్ ఎన్నుకో అయితే, పాత్రధారులు మెగా కృష్ణారెడ్డి కదా. మరి మెగా కృష్ణారెడ్డి పేరు ఎక్కడ రావట్లేదు? మెగా కృష్ణారెడ్డితో ఈ గవర్నమెంట్ కలిసిపోయిందా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి పేరు రాకుండా ఎవరైనా పెద్దలు తెర వెనుక నడిపిస్తుందా అన్నది తెలంగాణ పౌర సమాజంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. రేవంత్ అన్న, మీరు దయచేసి కాళేశ్వరం మీద సమగ్ర విచారణ జరిపించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది రిపోర్ట్ ఇస్తుంది తప్ప దానికి ఏమి కోరలు తీసేసిన పామది, దానికి ఏమి సిట్టింగ్ జడ్జికున్నంత పవర్స్ లేవు. కాబట్టి మీరు ఇమీడియట్గా అటు సిబిఐ ఎంక్వైరీ చేయించండి, ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న విజిలెన్స్ కానీ, మన సిబిసిఐడి ఎంక్వైరీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న 2 ప్రభుత్వాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? సిడబ్ల్యూసి పర్మిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరు ఇచ్చారు? ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఎవరు ఇచ్చారు? నోట్ ఫైల్స్ ఎవరు ఇచ్చారు? అడ్మినిస్ట్రేటివ్ నోట్ ఫైల్ ఉంటుంది, పొలిటికల్ నోట్ ఫైల్ ఉంటుంది. అసలు అడ్మినిస్ట్రేటివ్ నోట్ ఫైల్ శాంక్షన్ లేకుండా పొలిటికల్ పవర్ ఏం చేయలేదు. ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది ఆఫీసర్లు దీనిలో ఉన్నారు అనేది ఇమీడియట్గా బయట పెట్టాలి కదా. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీ దగ్గర ఉంది, కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇంకా మీరు ఇట్లనే కాలయాపన చేస్తే ఈ విషయంలో అందరూ దోషులుగానే ఉన్నారు. 100% బీఆర్ఎస్ ఉన్నది, అటు బీజేపీ కాళేశ్వరం ఏటీఎం అంటారు, ఆ ఏటీఎంలో పైసలు పెట్టింది వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ చూస్తే ఈ వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇప్పుడు 2-3 కాంట్రాక్టర్ల చేతిలో అన్ని పార్టీలు బందీ అయినాయి అంటున్నారు. ఒకే మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తారు. ఆ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? మన కాళేశ్వరం నుంచి వచ్చిన డబ్బులే కదా. ఇప్పటికైనా రేవంత్ అన్న, మీరు నిజాయితీగా కాళేశ్వరం మీద దొంగలందరినీ బయటకు తీసుకురావాల్సిందే, వాళ్ళని బోల్లో వేయాల్సిందే. లేకపోతే దీనిలో కూడా మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ, గతంలో మెగా కృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి, మెగా కృష్ణారెడ్డి బీజేపీకి సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మెగా కృష్ణారెడ్డితో కలిసిపోయిందా అనేది ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. 50 రోజులైంది. అసలు డిపిఆర్ ఎందుకు బయట పెట్టలే? ఏ డిపిఆర్ చూపించి ఏ బ్యాంక్ నుంచి ఎట్లా లోన్లు తీసుకున్నారు? ఒకే డిపిఆర్ రకరకాలుగా మార్చి రకరకాల బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్, బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి లోన్లు తీసుకోవడం అంటే అది ఆర్థిక నేరం.
అసలు పెద్ద క్రైమ్ అది. ఒక బ్యాంకు దగ్గర ఒక డిపిఆర్ చూపించి లోన్ తీసుకున్న వాళ్ళు ఆ డిపిఆర్ని ఇంకో దగ్గర ఇంకో రకంగా ప్రజెంట్ చేయడం అంటే ఇది క్రైమ్. ఇది అసలు ఇమీడియట్ గా అందరినీ బొక్కలు వేయాలి. మరి మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారో, కేవలం మేడిగడ్డ ఎపిసోడ్ మాత్రమే మంత్రులు పోయి అదే దొంగ అదే మురళీధర్ పెట్టుకొని ఇంకా ఆయనే చెప్తున్నాడు. ఎంత దారుణం అంటే మరి మీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద నిజాయితీ మీద ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది. యా, సో నెక్స్ట్ ఇంకొక అంశము, సో స్టిల్ దీని కంటిన్యూషన్ గానే రిటైర్డ్ అధికారులని, రిటైర్డ్ మీన్స్ ఆల్రెడీ ఐఏఎస్లుగా ఉన్న వాళ్ళని, రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా ఇంకా స్టిల్ ఆయా పదవుల్లో కంటిన్యూ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జయేష్ రంజన్ మీద ఎన్ని అలిగేషన్స్, ఇదే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు గతంలో. సుల్తానియా బీహార్ ఈయన కూడా, ఆయన మీద ఎన్ని అలిగేషన్స్. నవీన్ మిట్టల్ మొన్న ధరణి కమిటీని వేసింది ఈ నవీన్ మిట్టల్, అంటే జీవో ఇష్యూ వేసింది కమిషనర్గా. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సోమేష్ కుమార్, ఆయన మీద చర్యలు ఏం లేవు. ఇప్పుడు మొన్నోడు శివబాలకృష్ణ అని 400 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. సో ఆ లింక్ తీస్తే ఎక్కడికి ఉన్నది? ఆనాడు మంత్రిత్వ శాఖ కేటీఆర్ చేతుల్లోనే ఉన్నది. ప్రధానంగా గత ఈ అధికారులను ఎందుకు తీసేస్తలేరండి? ఇప్పుడు మీరు ఇక్కడ పశుసంవర్ధక శాఖలో లక్ష్మారెడ్డి అని ఒకడున్నాడు, అది ఆడ పెద్ద స్కామే. స్త్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అని ఒక అధికారి 75 సంవత్సరాలు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ఆయన బ్రదర్ని తీసుకొచ్చి మన సీఎం పేషీలో పెట్టిరు. ఆయన పేరు మీరు చంద్రశేఖర్ రెడ్డి ఏదో ఉందట. ఎటువైపు వెళ్తున్నారు వీళ్ళని? ఇప్పుడు అసలే ఒకవైపు నిరుద్యోగం ఉంది, చాలా మందికి ఉద్యోగాలు లేక బయట ఉన్నారంటే దాదాపు 1200 మంది రిటైర్డ్ ఆఫీసర్లని గత ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, పరిపాలనకి విరుద్ధము. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు అవుతుంటే వాళ్ళందరి లిస్టు బయట పెట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా రికవరీ చేయించాలి. ఒక్కొక్కరికి 1 లక్ష నుంచి 5 లక్షల శాలరీస్, వాళ్ళ కారు, టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లులు, వాళ్ళకి పిఏలు, పిఎస్లు. ఇంకా కాకుండా సెక్రటరియట్లో ఎంత విచిత్రం అంటే గత మంత్రుల దగ్గర పనిచేసిన ఓఎస్డీలు, పిఏలు, పిఎస్లు, కరప్షన్ ఆరోపణలు ఉన్న వాళ్ళు, ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడున్న మంత్రుల దగ్గర పనిచేస్తున్నారట. చాలా విచిత్రం. సెక్రటరీకి వెళ్తే చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, పాత టీఆర్ఎస్ మంత్రులు పోయి కాంగ్రెస్ మంత్రులు వచ్చారు. కానీ ఈ తిమింగళాలు, అవినీతి తిమింగళాలు మొత్తం సెక్రటరీలో అడ్డా వేసినాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కేసీఆర్ గారికి సమాచారం చేరవేస్తున్నారని నిన్న సెక్యూరిటీని మార్చాల్సి వచ్చింది. అది 2 నెలల తర్వాత చేస్తున్నారు. మీరు ఇమీడియట్ గా ఫస్ట్ అసలు పాత వాళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు జయేష్ రంజన్ అట్లనే ఉంటాడు. జయేష్ రంజన్ కేటీఆర్ దావోస్ లో పక్కన నిలబడి అసలు అంటే జయేష్ రంజన్ కి మించిన అధికారం ఎవరు లేరా? జయేష్ రంజన్ తప్ప ఇంకెవరు కనపడట్లేదా? కేటీఆర్ జయేష్ రంజన్ యొక్క అవినాభావ సంబంధం అన్ని రంగాల్లో పరిడవిల్లి ఆయన దాని గురించి కథలుగా చెప్తారు. మనం చెప్తే నోరు ఖరాబ్ అవుతుంది, వింటే చెవులు ఖరాబ్ అవుతుంది. అదే జయేష్ రంజన్ మీ పక్కనే ఉంటాడు. సునీల్ మిట్టల్, నవీన్ మిట్టల్ భూములు మింగిన భూబకాసురులందరికీ అడ్డా. ఆయనే మొత్తం అసలు సిసిఎల్ఏకి అడ్డా, ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ. అసలు నవీన్ మిట్టల్ చేసిన స్కామ్లు ఎవరు చేయలేదని చెప్పి మీరు ఆరోపించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి అదే నవీన్ మిట్టల్ మీద ఎందుకు చర్యలు తీసుకోలే? దొంగ చేతికే తాళం చేయించిరా? మరి మీ వ్యూహం ఏంటి మాకు అర్థం కావట్లేదు. అదే విధంగా అరవింద్ కుమార్ మీద, ఫార్ములా 1 రేసింగ్ మీద చిన్నది, అది 180 కోట్లు అనేది చాలా చిన్నది, 50 కోట్ల రూపాయలు. మొత్తం 180 కోట్ల స్కామ్ 50 కోట్లు దొరికినట్టు. అరవింద్ కుమార్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో MUID ఔటర్ రింగ్ రోడ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎన్నో వందల వేల స్కామ్స్ ఉన్నాయి. మరి అదే అరవింద్ కుమార్. మరి సోమేష్ కుమార్ రిటైర్ అయ్యిండు, మరి సోమేష్ కుమార్ మీద ఏం ఎంక్వైరీ ఉండదా? రజత్ కుమార్ 25 లక్షల ఓట్లు తీసేసి సింపుల్ గా సారీ చెప్పి మెగా కృష్ణారెడ్డి ఈయన కూతురు పెళ్లికి, రజత్ కుమార్ కూతురు పెళ్లికి మెగా కృష్ణారెడ్డి 3 స్టార్ హోటళ్లు బుక్ చేస్తాడు. పలక్నామా ప్యాలెస్ లో 3 రోజులు విందులు జరుగుతాయి. తాజ్ కృష్ణ, తాజ్ దక్కను, తాజ్ గ్రూప్స్ అన్ని 3 రోజులు బుక్ చేస్తాయి. కొన్ని వందల మందికి విందు భోజనాలు. మరి మెగా కృష్ణారెడ్డి రజత్ కుమార్ కూతురు పెళ్లికి ఎందుకు హోటళ్లు బుక్ చేసిండు? ఎందుకు భోజనాలకు బిల్లు పే చేసిండు? 25 లక్షల ఓట్లు తీసేసి రజత్ కుమార్ సారీ చెప్తే మరి మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఎంక్వైరీ చేయట్లే? ఇప్పుడు అంటే రజత్ కుమార్ తప్పించుకుంటాడు, సోమేష్ కుమార్ తప్పించుకుంటాడు, అరవింద్ కుమార్ తప్పించుకుంటాడు, సందీప్ కుమార్ సుల్తానియా మీద ఏమీ యాక్షన్ ఉండదు. ఈ బీహార్ దండుపాలెం బ్యాచ్ ఎవరెవరైతే ఇంకా వీళ్ళున్నారో, అంటే ఇంత 60 రోజులైనా కూడా మీరు ఇంకా వాళ్ళనే వాడుకుంటారు. అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నారా, లేకపోతే ఇది కొత్త సీసాలో పాత సారానా? దయచేసి రేవంత్ అన్న, మీరు ఇమీడియట్ గా ఈ దండుపాలెం బ్యాచ్ ని కటకటాలకు పంపించి రికవరీ చేయకపోతే మీ చిత్తశుద్ధి మీద కూడా అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. మీరు మంచి అగ్రెసివ్ గా ప్రజాపాలన, నేను ప్రజా సేవకుడిని కంచెలు బద్దలు కొట్టిరు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలోనే. కాబట్టి ఖచ్చితంగా ఈ దొంగలందరినీ లోపలేసి, బోన్లో వేసి, బొక్కలో వేసి వాళ్ళు తీసుకుని
అసలు మీ ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డి అన్న మీరు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ఉమ్, ఒక రిటైర్డ్ ఆఫీసర్ ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు కేసీఆర్ మేపి 80,000 కోట్లు నష్టపరిచిండు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు మొత్తం కుదవబెట్టి 50,000 కోట్ల అప్పులు, 80,000 కోట్ల నష్టం, దాదాపు 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. మరి ప్రభాకర్ రావు గారిని మీరు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో రమ్మంటే 60 రోజులు అయినాక కూడా ప్రభాకర్ రావు మీ దగ్గరికి ఎందుకు రాలేదు? ప్రభాకర్ రావు పవర్ఫుల్లా, సీఎం రేవంత్ రెడ్డి గారు పవర్ఫుల్లా? ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాజ్యం నడిపించే ముఖ్యమంత్రి పిలిస్తేనే ఒక అధికారి పోలేదంటే ఒక రకంగా రేవంత్ అన్నకు అవమానం అది. మరి అరే వాడు ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంతవరకు రాకపోతే, మరి రాకపోతే ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? నేను రానుపో, నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే ప్రభాకర్ రావే పవర్ఫుల్ సీఎం కన్నా? ఇది సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిజాయితీకి ప్రభాకర్ రావు ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఒక ముఖ్యమంత్రి పిలిస్తే కూడా రాడా ఆయన? మొత్తం విద్యుత్ సంస్థల్ని ఒకప్పుడు సర్వనాశనం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు అనేది దేశంలోనే నార్ల తాతారావు గారు పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్న సంస్థ ఇవాళ మొత్తం కరెంటు తీగలు కూడా కుదవబెట్టి మొత్తం ఆ ఉద్యోగస్తుల కిడ్నీలు అవయవాలు కుదవబెట్టాల్సిందే, బిల్డింగ్లు కుదవబెట్టిర్రు, ట్రాన్స్కో జెన్కో లైన్లు కుదవబెట్టిర్రు, అక్కడ ఉన్న వాహనాలు కుదవబెట్టిర్రు. ఈ అప్పుల కుప్పకి కారణమైన ప్రభాకర్ రావు మీద ఎందుకు ఇంతవరకు ఎంక్వైరీ జరగట్లేదు? దీని మీద ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించాలి. యా